రోజైతే సొందువ చేప తీసుకున్నామండి. కడుగుతున్నాము. దీని ప్రాసెస్ చూపిస్తానండి. ఈరోజైతే ఎగిరి పెట్టాలని అనుకుంటున్నాను దగ్గర. ఈరోజైతే మాకు చేపలు, మరి మీరేమో తీసుకున్నారో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. రోజైతే సొందువ చేప తీసుకున్నామండి. కడుగుతున్నాము. దీని ప్రాసెస్ చూపిస్తానండి. ఈరోజైతే ఎగిరి పెట్టాలని అనుకుంటున్నాను దగ్గర. ఈరోజైతే మాకు చేపలు, మరి మీరేమో తీసుకున్నారో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. అయిపోయింది. ఇలా కడిగేసాము. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఇవ్వండి కడుక్కున్నాక ఇలా కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం కారం, అల్లం పేస్ట్, ఇదిగోండి ఇలా కలపాలి కదా. ఇలా వండుకునే ముందు ఒక అరగంట ఇలా కలిపి పక్కన పెట్టుకుంటే నీసు వాసన రాదు. పసుపు ఇవన్నీ పట్టించుకుంటే, అల్లం పేస్టు, కొంచెం కారం, ఇలా చేపలకి ఏంటంటే ఏ ప్రాసెస్ సరిగ్గా లేకపోయినా నీసు వాసన వచ్చేస్తుంది. చూడమైనా ఇంకా సాటిస్ఫై లేదు. ఇవన్నీ రాస్తే ఇంక నీసు వాసన ఏం రాదు. ఇవ్వండి చూడండి ఇలా అన్నిటికీ పట్టించాలి. అన్నిటికీ ఒక ముక్క ఉన్నా మరి బాగోవు. ఇలా మీరు కూడా పట్టించుకోండి శుభ్రంగా ఫ్రెండ్స్. మరి మీరు ఈరోజు సండే రోజు ఏం తీసుకున్నారో మరి మాకు తెలియపరచండి ఫ్రెండ్స్. ఇదిగోండి చేపల దగ్గరికి 3 ఉల్లిపాయలు, ఒక 7 పచ్చిమిర్చి, ఒక 2 టమాటా, కొంచెం కరివేపాకు, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటాలు, పచ్చిమిర్చి. చేపల కూరకి ఆయిల్ వేస్తున్నాను. ఒక 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. చూపించు. కొంచెం మెంతులు, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఇవ్వండి బాగా వేసుకోవాలి. అల్లం పేస్టు, అల్లం పేస్ట్ అయితే ఇవ్వండి ఇలా రెడ్గా వేగాలి. ఇప్పుడు టమాటో చేస్తున్నాను. ఇగో ఆల్రెడీ మనం అందులో ముక్కల్లో వేసాం కదా, స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కారం, పసుపు అయితే మరి అక్కర్లేదు ఎందుకంటే చేప ముక్కల్లో కలిపేసాను. చూడండి ఇది బాగా యానిచ్చి కొంచెం వాటర్ ఇందులో వేసుకొని ముద్ద బాగా ఫ్రై అవనిచ్చి ముక్కలు అప్పుడు వేసుకోవాలి. ఇదిగోండి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవనిచ్చి అందులో ముక్కలు వేస్తే ఒక 5 నిమిషాలు ముక్కలు కూడా ఆగడం కాదు అంతే. వేసుకోవాలి. చూడండి అన్ని ఇవాళ గట్టి పెట్టకుండా కుదుపుకొని దించుకోవాలి. పులుసు, చింతపండు పులుసు పోసుకోవాలి. ఇవ్వండి గట్టి పెడితే ముక్కలు పగిలిపోతాయి. ఇలా ఇలా కుదుపుకొని వేస్తాను. కొంచెం ఇలా రెడీ అయిందండి పులుసు. చూడండి ఇగల్లా చేశాను, కొంచెం పెట్టాను. ఇదిగోండి గరం మసాలా పొడి లాస్ట్లో వేస్తున్నాను.
ఈ పులుసుకైతే ఇదే టేస్ట్. దించుకునే ముందు 2 నిమిషాల ముందు గరం మసాలా పొడి వేసాను. ఇగో ఇంకొక 3 నిమిషాలు ఆగినాక దించేసి ఇంకా ఆపేయడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి. నా వీడియోకి మీరు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. కూరతో టేస్ట్ చేయబోతున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే చిగురు మొక్క అయితే వేడిగా ఉందండి. ఇక ఫ్రై 2 ముక్కలు. చాలా వేడి ఉంది. ముక్క మట్టుకు చాలా బాగా ఉంటుంది. ముద్దకి ఒక ముక్క. చాలా బాగుంది ఫ్రెండ్స్. సూపర్ సూపర్ ఉంది మా అమ్మ చేతి వంట. చెప్తాను